ఆమెకి అంత ఇష్టం లేదు, ఆమె కొంచెం రెజిస్ట్ చేసింది. రాత్రి అట్లానే నైట్ 2 o'clock మళ్ళీ తాగిన తర్వాత ఆయన ఫోర్స్ చేస్తే ఈమె వద్దని చెప్తే ఆయన కొంచెం పెట్టి మీటర్ పైన క్రోధం వచ్చి అక్కడ కర్రలతో ఈమె తల పైన కొట్టారు. కొడితే 3 సారి కొట్టిన తర్వాత బ్లడ్ ఊజింగ్ అయింది. సో వాళ్ళిద్దరూ బోత్ లక్ష్మప్ప యాజ్ వెల్ యాజ్ సవిత బాగా అంతా 3 బాటలు అయిపోయిన తర్వాత మందు తాగిన తర్వాత దే వర్ నాట్ ఇన్ ప్రాపర్ సెన్సెస్. అది అయిపోయిన తర్వాత ఈమె అక్కడే ఉండేది. ఈయన ఇంటి లాక్ చేసి బయటికి వెళ్ళిపోయారు. మళ్ళీ తెల్లారి రోజు నెక్స్ట్ డే డయల్ 100 చేసి నా ఇంట్లో ఇట్లా బ్రేక్ చేసి ఎవరో వచ్చి బాడీ ఈమెను చంపి వెళ్ళిపోయారని కంప్లైంట్ చేశారు. సో మొత్తం ఇట్లా ఈ స్టోరీ బయటికి వచ్చింది. దట్ జస్ట్ ఫర్ ద సింపుల్ రీజన్, అది మోటివ్ అనేది సిన్స్ షీ వాజ్ రెజిస్టింగ్ ఫర్ ద సెక్షువల్ ఫేవర్స్, అందుకే బాగా తాగి ఉన్న వల్ల ఆయన కోపం వచ్చి ఆమె తలపైన కొడితే ఆమె చనిపోయింది. 27th of this month మార్నింగ్ డయల్ 100 ద్వారా కాల్ వచ్చింది దట్ ఇనికల్ లక్ష్మప్ప. సో నా ఇంట్లో ఎవరో లాక్ బ్రేక్ చేసి ఒక మనిషిని చంపి అక్కడ పెట్టారు. ఇన్ఫర్మేషన్ రాగానే మన ఎస్ఐ గారు, సిఐ గారు ఇమీడియట్ సీన్ క్రైమ్కి రష్ చేయడం, అక్కడ వెళ్ళి ఒక టీం ఏర్పాటు చేసి బేసిక్లీ చూస్తే దిస్ వాజ్ సీన్ యాజ్ అ మర్డర్ సీన్. సో మనం ఇమీడియట్ సిఐ నారాయణపేట్ టౌన్ ఆధారంలో టీం ఏర్పాటు చేసి క్లూస్ టీమ్ అండ్ డాగ్ స్క్వాడ్ పిలిచి అన్ని సీన్స్ మంచి నిరీక్షణం చేసి దెన్ దానిపైన క్లూస్ పైన వర్కౌట్ చేయడం స్టార్ట్ మొదలైంది. దెన్ ఆఫ్టర్ ఎంక్వైరీ అండ్ ఆల్ మనకు తెలిసింది అంటే డిసీజ్డ్ బోయిని సవిత, రెసిడెంట్ ఆఫ్ గడి ముల్కాపల్లి ఆఫ్ దామరగిద్ద మండల్. ఆమె అక్కడ రెంట్ తీసుకొని అక్కడ దామరగిద్ద మండల్లో ఉండేది. ఆమెకి ఇదే ఆ ఇంటి వాడు ఇనికల్ లక్ష్మప్పతో సంబంధం ఉంది, శారీరక సంబంధం ఉంది, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్. సో ఈమె 25th నాడు ఈమె ఇద్దరు కలిసి కళ్ళు తాగిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంట్లో పోయారు. మళ్ళీ లక్ష్మప్ప అరౌండ్ మధ్యాహ్నం కాల్ చేసి కళ్ళు తాగుతావా ఇంటికి రండి. సో ఈమె వచ్చింది ఇంటికి. సో మధ్యాహ్నం కూడా తాగారు వీళ్ళిద్దరు కలిసి. తాగిన తర్వాత వాళ్ళు శారీరక సంబంధం మళ్ళీ ఒకసారి మధ్యాహ్నం అయిపోయింది. దెన్ సాయంత్రం మళ్ళీ ఇంకొకటి బాటిల్ వాళ్ళిద్దరు తాగారు. లేట్ సిఐ నారాయణపేట్, శివశంకర్ అండ్ ఎస్ఐ నామర్గిత అండ్ దేర్ స్టాఫ్ ఫర్ క్విక్లీ డిటెక్టింగ్ దిస్ కేస్ యాజ్ వెల్ యాజ్ SDPO నారాయణపేట్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మొత్తం కోఆర్డినేట్ చేస్తూ టీమ్స్ని సరిగ్గా గైడ్ చేస్తూ త్వరలోనే మనం ఈ కేసు డిటెక్ట్ చేసాం. సో క్రైమ్ 58 of 24 అండర్ సెక్షన్ 302, 201 and 376 IPC కింద FIR నమోదు చేసి ఆయన్ని ఈరోజు రిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. Like, share, subscribe.